బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ డీమార్ట్కి వచ్చాను ఇంట్లో కొన్ని గ్రోసరీస్ తీసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ డే నైరా బర్త్డేకి పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని వచ్చాము. మేము ఇక్కడ జామెంట్రీ బాక్స్లు వెతుకుతున్నాము. యాక్చువల్గా అన్నీ ఒకే టైప్ తీసుకుందాం అనుకుంటే అవైలబుల్ లేవు, సో డిఫరెంట్గా తీసుకున్నాము. వాటితో పాటు పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, అట్లా స్టేషనరీ అంతా తీసుకున్నాము. తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని బిల్ చేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డెకరేషన్ పనులు స్టార్ట్ చేసాము. యాక్చువల్గా డెకరేషన్ వాళ్ళకి చెప్దాం అనుకున్నాం, కానీ నా కజిన్స్ అందరూ ఉన్నారు, లేదక్క మనమే చేసుకుందాం, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏదో మాకిస్తే మేమే పార్టీ చేసుకుంటాం కదా అన్నారు. ఇంకా అట్లా కాకపోయినా వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు చేయడానికి, సో మేమే ఇంట్లో చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ పైన మేము ఒక రాడ్ కోసం చూస్తున్నాం అనమాట, రింగ్ లాగా ఏదైనా సెట్ చేయొచ్చా అని, కానీ పని అవ్వలేదు. సో మేము బయట ఫ్రేమ్ ఒకటి తీసుకొని వచ్చాము, దానికంతా డెకరేట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ తెచ్చిన ఫ్రేమ్కి కొంచెం రస్ట్ అదంతా ఉంది, దాన్ని క్లీన్ చేసి నీట్గా పెయింట్ అదంతా వేశారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ఫ్రేమ్ తెచ్చాము పెద్దది. దానికి ఏంటంటే మేము ఇట్లా వైట్ బ్యానర్ అలా సెట్ చేస్తున్నాము వెనకాల బ్యాక్గ్రౌండ్కి. మేము యాక్చువల్గా బార్బీ థీమ్ అనుకున్నాము, సో మా బలూన్స్ అవన్నీ పింక్ ఇంకా వైలెట్ ఆ కలర్లో ఉంటాయి కాబట్టి వైట్ అయితే బ్యాక్గ్రౌండ్కి బాగా సెట్ అవుద్దని అలా తీసుకున్నాము. ఇంకా ఇది ఆ తర్వాత రోజు మార్నింగ్, నైరా బర్త్డే రోజు మార్నింగ్ ఇది. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము, తన బర్త్డే కదా. అది కాక ఆ రోజు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం అనమాట. కార్తీక సోమవారం కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు ఇవాళ. అభిషేకం చేసుకొని అక్కడే కొంచెం సేపు వెయిట్ చేసాము. చాలా టైం పట్టింది, సో నైరా గుళ్ళోనే నిద్రపోయింది. ఇంకా అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ప్రశాంతంగా కూర్చున్నాము అక్కడే కొంచెం సేపు. మధ్యలో నేను వీడియోలో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ మా ఆయన అస్సలు సపోర్ట్ చేయట్లేదు. చూడండి ఎంత అన్యాచురల్గా చేస్తున్నాడు ఇక్కడ. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ముందు రోజు తెచ్చిన స్టేషనరీ ఉన్నాయి కదా, అవన్నీ నేను ప్యాక్ చేస్తున్నా. అంటే ఆ జామెంట్రీ బాక్స్లో పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అవన్నీ పెడుతున్నాను. ఇక్కడ పక్కన సురేంద్ర ఇంకా నా తమ్ముళ్ళు అందరూ కలిసి డెకరేట్ చేస్తున్నారు. వీళ్ళే డెకరేషన్ వాళ్ళు 10,000 తీసుకుంటున్నారండి. మీకేమైనా కావాలంటే నంబర్ మెన్షన్ చేస్తాను, వచ్చేయండి. ఇదిగో వాళ్ళిద్దరు ఇంకా కొంచెం సేపటికి సురేంద్ర ఇంకా సాయి కలిసి చైర్స్ తీసుకొచ్చారు వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి. ఫైనల్గా మొత్తం ఇలా డెకరేట్ చేసాము, హ్యాపీ బర్త్డే అవన్నీ పెట్టేసి మా బార్బీ థీమ్కి సెట్ అయ్యేలాగా మంచిగా ఇట్లా బెలూన్స్ అన్నీ పెట్టేసి, దాని తర్వాత నైరా నేమ్లోని రుద్రికా నైరా ఫుల్ నేమ్లో నుంచి ఫస్ట్ 2 లెటర్స్ తీసుకొని ఇట్లా లైట్స్ పెట్టి సెట్ చేసేసాం. మేమంతా రెడీ అయిపోయాం. ఈలోపే కేక్ వచ్చేసింది. యాక్చువల్గా భయపడ్డాం టౌన్ నుంచి కేక్ రావాలి, కరిగిపోయి పాడైపోద్దేమోనని, కానీ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇంకా కేక్ కట్ చేసాం. లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ నైరా క్రాంకీ అయిపోయి ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ త్రూ అవుట్ ద ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత ఫ్యామిలీ అందరితో కలిసి ఫోటోలు అవన్నీ దిగేసాము. ఈలోపే ఫుడ్ వచ్చేసింది, ఇంకా అందరం కలిసి డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నైరా ఫుల్ అలసిపోయింది చివర్లో. ఇంకా చూడండి ఎంత క్యూట్గా పడుకుందో. అలా నైరా బర్త్డే చాలా బాగా జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.